నమస్తే, శివాబి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపాలోకి జనసేన టీడీపీ నాయకులు. పల్నాడు జిల్లాలో జరుగుతున్న బస్సు యాత్రలో వైకాపాలో చేరిన నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రోటరీ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్కు గేజర్లు అందజేసిన రోటరీ క్లబ్ ప్రతినిధులు. పేద ముస్లింలకు రంజాన్ తోఫా. గూడూరులోని మసీదు వద్ద జామియా మసీద్ యూత్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేదలకు రంజాన్ తోఫా, ఇతర వస్తువులు అందజేసిన సభ్యులు. రంజాన్ ప్రార్థన వేళల్లో మార్పు. జామియా మసీద్ కమిటీ సూచనల మేరకు రంజాన్ ప్రార్థనలు జరుపుకోవాలని ముస్లింలకు సూచించిన జామియా మసీద్ కమిటీ సభ్యులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. పల్నాడు జిల్లాలో జరుగుతున్న బస్సు యాత్రలో భాగంగా జనసేన, తెలుగుదేశం పార్టీలకు చెందిన పలువురు నాయకులు వైకాపాలో చేరారు. వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఊరు వాడ బస్సు యాత్రలో పాల్గొంటూ ప్రజలను కలుస్తున్నారు. సీఎం పర్యటనకు ప్రజల నుండి విశేష మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో భాగంగా పల్నాడు జిల్లా గంటావారిపాళెం వద్ద తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడ వెస్ట్ జనసేన పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన మహేష్, పి గన్నవరం నుండి జనసేనకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రాయచోటి నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి వైకాపాలో చేరారు. వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పర్వదినాన్ని ముస్లింలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పునకా దేవసేనమ్మ ఆకాంక్షించారు. గూడూరులోని కరణాల వీధిలో ఉన్న తన నివాసంలో ఆమె మాట్లాడారు. గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాలకు చెందిన ముస్లింలకు దేవసేనమ్మ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జడ్పీటీ సభ్యురాలు యామిని కూడా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ రంజాన్ మాసంలో మన ముస్లిం సోదరిమణులందరూ కూడా ఎంతో నియమ నిబంధనలతోటి ఈ ఉపవాస దీక్షలు చేసి ఈ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ సంతోషంతో ఈ పండుగ జరుపుకోవాలని, మీ అందరికీ మళ్ళా రంజాన్ వచ్చేంతవరకు సుఖశాంతులతో ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. ముస్లిం సోదరిమణులకు అందరికీ, గూడూరు మండల ప్రజలకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ పండుగను మీరెంతో ఘనంగా జరుపుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను. రంజాన్ పండుగను పురస్కరించుకొని గూడూరులోని మసీదు వీధిలో ముస్లింలకు చీరలు, సేమియా చక్కెర అందజేశారు. అలాగే దాతల సహకారంతో రంజాన్ తోఫాను జామియా మసీద్ యూత్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు అందజేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని పేద ముస్లింలకు జామియా మసీదు యూత్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ ఆధ్వర్యంలో పట్టణంలోని మసీదు వీధిలో 200 మందికి చీరలు, సేమియా చక్కెర పంపిణీ చేశారు. అలాగే సనిశెట్టి శ్రీధర్ కుమారుడు సనిశెట్టి సాయి, వాసిలి అంకేశ్వరరావు కుమారుడు వినయ్ తేజ సహకారంతో 30 మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా యూత్ ప్రతినిధులు మాట్లాడారు. గూడూరు పట్టణ ముస్లిం సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మా జామియా మస్జిద్ యూత్ తరఫున మా గౌరవ అధ్యక్షులైనటువంటి సందాని భాయ్ గారి ఆధ్వర్యంలో దాదాపు 200 కుటుంబాలకు మేము ప్రతి సంవత్సరం రంజాన్ పండుగను పురస్కరించుకొని వాళ్ళకి చీరలు, తర్వాత సేమియా, చక్కెర ఇటువంటి పంపిణీ చేస్తున్నాము. ఈ విధంగా దాదాపు 25 సంవత్సరాల నుంచి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం మా స్నేహితులైనటువంటి శ్రీ సనిశెట్టి వెంకట శ్రీధర్ గారి కుమారుడు శ్రీ సనిశెట్టి సాయి కృష్ణ చైతన్య మరియు వాసిలి అంకేశ్వరరావు గారి కుమారుడైనటువంటి వాసిలి వెంకట వినయ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళిద్దరి సహాయ సహకారాలతో ఒక 30 మంది పేద ముస్లిం కుటుంబాలకు
పల సరుకులు కూడా అందజేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మేము ముందు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సంధాని, గోల్డ్ నాజర్, నిసార్, రఫీ, ఆరుణ్, రషీద్, అర్షద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీని గెలిపించాలని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కోరారు. సైదాపురం మండలంలోని రాజులెరుగుంటపాలెం, అన్నరాజుపల్లి గ్రామాల్లో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు టీడీపీలో చేరారు. వారికి కురుగుండ్ల రామకృష్ణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చేకోల గ్రామంలో ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణ, నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, హర్నాథ్ రెడ్డి, వెంకటేశ్వర్లు రెడ్డి, సర్పంచ్ నర్సరాజు, రమణయ్య నాయుడు, వెంకటేశ్వర్లు రాజు, శివరామరాజు, మాజీ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, బోయిన రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామం నుండి సుమారు 15 కుటుంబాలు తెలుగుదేశం రామకృష్ణ గారి కూతురు గారికే మన ఓటు. కానూరు వెంకటేశ్వర్, ఏం కావాలో చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఏదైనా పని చేసామంటే నా టైంలోనే పని చేసాం, 14 నుంచి 19 పని చేసాం. ఇప్పుడు ఏం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఈ 30 రోజులు కష్టపడండి. నేను 5 సంవత్సరాలు పనిచేస్తాను. అర్థమైందా? ఎండలు మండుతున్న వేళ రంజాన్ ప్రార్థనలో మార్పు చోటు చేసుకుంది. ఈ మేరకు జామియా మసీద్ కమిటీ నిర్ణయం తీసుకుంది. గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద ఉదయం 8:30 జామియా మసీద్ వద్ద 9:30 అలాగే షాజీ మంజిల్లో 10 గంటలకు రంజాన్ ప్రార్థనలు జరిగేలా జామియా మసీద్ కమిటీ నిర్ణయం తీసుకుందని ఆ కమిటీ సభ్యులు అజీజ్ ఖాన్ తదితరులు తెలిపారు. ముస్లింలందరూ ఈ సమయాల్లో ప్రార్థనలు చేసుకోవాలని వారు వివరించారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। जामिया मस्जिद की कमेटी की तरफ से ये ऐलान हो रहा है, ईद का चाँद दिखने के बाद इंशाअल्लाह ईद की नमाज ईदगाह में ठीक 8:30 बजे पढ़ी जाएगी पहली नमाज, और दूसरी नमाज जामिया मस्जिद में ठीक 9:30 बजे पढ़ी जाएगी, और तीसरी नमाज शादी मंजिल में ठीक 10 बजे पढ़ी जाएगी इंशाअल्लाह। आप तमाम हजरात कम से कम आधा घंटा पहले तैयार होकर ईदगाह और मस्जिद पहुंचने की फ़िक्र करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अभी जो उर्दू में हमारे कमरू हाफिज साहब बताए थे उसे मैं तेलुगु में बोलता हूँ। गूडूरु पट्टण जामिया मस्जिद कमिटी तरफुन ఈ ప్రకటన చేస్తున్నాము. రాబోయే అమావాస్య దాటిన తర్వాత నెలవంక కనిపించిన తర్వాత రంజాన్ నమాజ్ వేళలు ఈ విధంగా జామియా కమిటీ వారు నిర్ణయించినారు. ఈ కమిటీ నిర్ణయం ప్రకారము నెలవంక అవపడిన తర్వాత మొదటి నమాజు ఈద్గాలో ఉదయం 8:30కి జరపబడును. రెండవ నమాజు 9:30కు జామియా మస్జిద్ నందు జరపబడును. మూడవ నమాజు 10 గంటలకు షాదీ మందిరంలో జరపబడును. గూడూరు నియోజకవర్గ ప్రజలు మొత్తం ఈ టైమింగ్ ప్రకారము ఒక అరగంట ముందు తమ తమ మసీదుల దగ్గర, ఈద్గా దగ్గర, షాదీ మస్జిద్ చేరుకొని ప్రతి ఒక్కరూ నమాజ్లో పాల్గొని దేవుడి కృపకు పాత్రలు కావాలని ఆశిస్తూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహూ.
పుట్టిన బిడ్డకు వేడి నీరు అవసరం కావడంతో దాతల సహకారంతో 20,000 రూపాయలు విలువ చేసే 2 గేజర్లను ప్రాంతీయ ఆసుపత్రికి అందజేశామని రోటరీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మయూరి శ్యామ్ యాదవ్ తదితరులు తెలిపారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజాకు క్లబ్ ప్రతినిధులు గేజర్లు అందజేశారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రొటేరియన్ వజ్రాల శివరామిరెడ్డి దాతృత్వంతో అప్పుడే పుట్టిన నవశిశువులకు వేడి నీటితో స్నానం చేసేందుకు అవసరమైన 2 గేజర్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజాకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ ఆసుపత్రికి 20,000 రూపాయలు విలువ చేసే గేజర్లు అందజేశామని తెలిపారు. ఆసుపత్రిలో ఇప్పటికే అనేక వస్తువులు క్లబ్ ఆధ్వర్యంలో కల్పించడం జరిగిందన్నారు. నవశిశువుల కోసం గేజర్లు ఇవ్వడం జరిగిందని ఆయన వివరించారు. ఈరోజు వజ్రాల శివరామిరెడ్డి మా రోటరీ మెంబర్ వారి దాతృత్వంతో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు అప్పుడే పుట్టిన పశుకందులకు వేడి నీళ్లు సౌకర్యంగా 2 గేజర్స్ని సుమారు 20,000 రూపాయలు చేసే గేజర్స్ ఇవ్వడం జరుగుతుంది. మా గూడూరు రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరు ఆధ్వర్యంలో అంత మునుపు ఈ ఏరియా హాస్పిటల్కి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ నవశిశువుకి వేడి నీళ్ళతో స్నానం చేసే కార్యక్రమంలో ఈ గీజర్స్ అవసరమని చెప్పిన వెంబడే మా రొటేరియన్ వజ్రాల శివరామిరెడ్డి గారు దాతృత్వంతో ఈ కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది. ఇవే కాకుండా భవిష్యత్తులో మన గూడూరు ఏరియా హాస్పిటల్ నందు ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలో అవన్నీ కూడా వీలైనంత వరకు మా రోటరీ క్లబ్ల సభ్యుల పూర్తి సహకారంతో అయ్యేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలుపుకుంటూ ఇంకా మరికొందరు మాట్లాడారు. పసికందులకి అప్పుడే పుట్టిన బిడ్డలకి సేవ చేయడం అనేది అప్పుడే పుట్టిన బిడ్డలకి స్టార్ట్ అయింది సేవ అక్కడనే. అటువంటి ప్రోగ్రాము అటువంటి ఒక రిక్వైర్మెంట్ని మీరు ప్రొజెక్ట్ చేసిన దానికి మేము ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అప్పుడే పుట్టిన పసికందులకు సేవ చేసే అవకాశాన్ని కలిగించిన దానికి. ఇకపోతే డాక్టర్ రాజా గారితో మాకు చాలా అనుభవం, ఎన్నో ప్రోగ్రాంలు చేతుల మీదుగా చేసాం. ఈ మధ్య ఎలాంటి ప్రోగ్రాంలు ఆయన చేతుల మీదుగా మేము ఈ ఏరియా హాస్పిటల్కి సహాయం చేసే మాకు అవకాశం ప్రతిసారి అవకాశం దొరికినందుకు చాలా సంతోషం సార్. రోటరీ క్లబ్ రోటరీ డిస్ట్రిక్ట్ 3160 కరెక్టేనా? ఒకప్పుడు వచ్చిందండి 3160 వారి సౌజన్యంతో తర్వాత శివరామరెడ్డి వజ్రాల శివరామరెడ్డి గారు కానుకల వార్డులో చిన్నపిల్లలు న్యూ బార్న్స్ ఉంటారు కదా, తర్వాత చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి వేడి నీళ్ళు అవసరం పడుతుంది. దానికి ఇలా ఒక 2 గీజర్లు వీనస్ గీజర్స్ మోడల్ వీనస్ ఇవి మనకి డొనేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి రోటరీ క్లబ్ మెంబర్స్ని మాట్లాడుతున్నారు. గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసూతి వార్డులో అప్పుడు పుట్టిన పిల్లలకు స్నానం చేయించడానికి ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు హాస్పిటల్ వారు మా రొటేరియన్ మయూరి శ్యామ్ యాదవ్ గారిని గేజర్లు ఇవ్వాల్సిందిగా కోరారు. అలాగే మా రొటేరియన్ అయిన వజ్రాల శివరామిరెడ్డి గారు దాతృత్వంలో ఈ 2 గేజర్ని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు మునిగిరీష్, రామకృష్ణ స్వరూప్, దశరథ రామిరెడ్డి, పివి కృష్ణయ్య, ఆర్ఎంఓ రవికుమార్, ల్యాబ్ టెక్నీషియన్ మౌలాలి, హెడ్ నర్స్ గౌరీ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్లో ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు. దాత ఫిరోజ్ చికెన్ సెంటర్ అధినేత ఫిరోజ్ సహకారంతో 70 మందికి కోళ్లు, మార్కెట్ సెల్ సహకారంతో ఇతర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు జి చంద్రశేఖర్, కాటూరు శ్రీనివాసులు, కరీముల్లా, కోట వెంకటేశ్వరులు, పిల్లల శ్రీనివాసులు, రమేష్ వెంకటేశ్వరులు, రసూల్ నాగరాజు, సతీష్, కృష్ణారెడ్డి, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. తీసుకోండి. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ముందుగా 24 గంటల్లో రంజాన్ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటున్న మన ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలమ్మ. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ఒక ప్రగతి సేవా సంస్థ గత 5 ఏళ్ల నుంచి ఇది 5వ సంవత్సరం
ఈ ఒక రంజాన్ తోపాలని మనం ఇస్తూ వస్తున్నాం. లాక్డౌన్లో కూడా కష్టమైనా కూడా ఈ ప్రోగ్రాలు అయితే మాత్రం ఆపలా. ఏ ప్రోగ్రామ్స్ ఆపినా కూడా ఈ ఒక రంజాన్ మాసంలో మాత్రం ఖచ్చితంగా 3 దఫాలు 1 టౌన్లో ఒక రంజాన్ తోప మా లలిత బ్రాండ్ వాళ్ళ సహకారంతో ఒక 60 మందికి మంచి పలసరుకులు ఇవ్వగలిగాం. అదేవిధంగా 2 టౌన్లో 2వ తోప మా తమ్ముడు మా కుటుంబ సభ్యుడైన మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో రైలవతల ఒక రంజాన్ తోప ఇవ్వగలిగినాం. ఇద్దరికి కలిపి ఈరోజు అంటే రేపు ఉదయాన్నే మనం పండుగ చేసుకుంటాం కాబట్టి ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా మనం అందరికీ ఒక మంచి అందులో మీకు అందరూ తెలిసి ఒక కోడిని ఇస్తున్నాం. ఆ కోడి కూడా ఇప్పుడు 320 రూపాయలు అయింది ఒక కేజీ. ఒక కోడి మనకు 500 రూపాయలు పడింది ఒక కోడి. అందుచేతన ఎంత కష్ట స్థాయిమైనా కూడా ప్రగతి సేవ సంస్థ ఎక్కడ వెనక్కి వెళ్ళాల ముందుకే వస్తుంది. కాబట్టి ఈ ఒక మంచి కోళ్ళని మనకు అల్లా ఆశీస్సులతో మా తమ్ముడు ఫిరోజ్ చికెన్ షాప్ అధినేత మా వాడు చికెన్ మా ఫిరోజ్ ఈ ఒక 70 కోళ్ళని మనకు అందించడం జరిగింది. మా ఫిరోజ్కి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ కుల మతాలకు అతీతమైన ఒక కుటుంబం ఇది. అందుచేతనే ఎవరు చేయలేటువంటి పని కూడా 3 రంజాన్ తోపులు మనం ఇచ్చాం. ఇంకొక విశేషం ఏంటంటే ఇందాకే మా కర్మలో చెప్పినట్టు ఈ రాష్ట్రంలో మన రాష్ట్రమే కాదు 2 రాష్ట్రాల్లో కూడా నాకు తెలిసి లైవ్ కోడి ఇవ్వటం ఈ ఒక మంచి పలసరికి ఇవ్వటం నాకు తెలిసి అయితే ఇది నాకు తెలంగాణలో లేదు, మన ఆంధ్రాలో లేదు. కాబట్టి ఎంత స్థాయికి ప్రగతి సేవా సంస్థ వచ్చిందంటే గర్వంగా కూడా ఉంది. ఈ ప్రగతి సేవా సంస్థకి మీరందరూ ఆశీస్సులు మా భగవంతుడి ఆశీస్సులు అల్లా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సెల్వికి మా ఫిరోజ్కి ప్రత్యేక అభినందనలు చెప్తూ రేపు ఎవరైతే మన గూడూరులో నివసిస్తున్నటువంటి టౌను మరి పట్టణ ప్రజలు ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ ఈద్ ముబారక్ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రగతి సేవా సంస్థ తరపున గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే రంజాన్ తోఫా కార్యక్రమంలో భాగంగా రేపు ఎవరైతే ముస్లిమ్స్ మహిళలు అలాగే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఫిరోజ్ భాయ్ గారి తరపున కోళ్లను అదేవిధంగా మార్కెట్ సెల్వి అన్న గారి తరపున దానికి సంబంధించిన టమోటాలు ఇవన్నీ అందజేస్తూ ప్రతి సంవత్సరం రాబోయే దినాల్లో కూడా పట్టణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిరుపేద కుటుంబాలుగా గుర్తించి మన ప్రగతి సేవా సంస్థ తరపున అనునిత్యం వాళ్ళ యొక్క కృషికి వాళ్ళ యొక్క ఎదుగుదలకి ముఖ్యంగా పట్టణ ప్రజలు కాకుండా పక్కన ఉండి నివసిస్తున్నటువంటి వారు కూడా నిన్న కూడా ప్రోగ్రాం జరగడం జరిగింది. అన్న ఆధ్వర్యంలో ప్రగతి సేవా సంస్థ చెందాలని కోరుకుంటూ రేపు రంజాన్ సందర్భంగా మా ప్రగతి కుటుంబం వారు మా అధ్యక్షుడైన కడివేటి చంద్రశేఖర్ గారు ఈ విధంగా వాళ్ళకి పలసరుకులు అందజేయడం, దీనికి దాతలు ఫిరోజ్ కానీ మార్కెట్ సెల్వి కానీ దీనికి సహకరించినందుకు 5 సంవత్సరాల నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ బాగుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. గూడూరు మండలంలోని పాలిచెల్ల గ్రామంలో వెలసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉగాదిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ భీమలింగేశ్వర స్వామి, శ్రీ మాణిక్యాంబ అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. కళ్యాణ ఉభయదాతలుగా రుద్రరాజు, శ్రీనివాసులరాజు, మహేశ్వరి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ కళ్యాణంలో పాలిచెల్ల రాజుపాలెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. హరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన
కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థిత ముందిన బంగారు తాళి అస్థిత ముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన చిల్లకూరు మండలంలోని కలవకొండలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉగాది సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాలభక్త ప్రహ్లాదుడు నిన్ను వేడంగానే అవతరిస్తివి హిరణ్యకశపుని హతమార్చి నీవు ఉగ్ర రూపము దాల్చి ఉంటివి ఎక్కడ చూసిన నీ రూపమే స్వామి నరసింహ ఏ దిక్కున చూసిన నీ నామమే తండ్రి నరసింహ ఎన్నెన్నో అవతారాలెత్తిన దశావతారుడు నీవేనయ్యా 7 కొండల పైన ఉన్నట్టి వెంకటేశుడవు నీవేనయ్యా హరినామాన్ని పలికిన వారికి స్వామి నరసింహ నీ వండగా ఉండే దేవుడవంట తండ్రి నరసింహ గూడూరు మండలంలోని నెల్లటూరు బీసీ కాలనీలో వెలసిన శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. అర్చకులు కళ్యాణం అశోక్ కుమార్ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాహిత్య సారము నీవే విద్యాలక్ష్మి శరణం శరణం జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే ధనలక్ష్మి ఐశ్వర్యదాయిని మనసున నిన్నే నమ్మితి మమ్మ శ్రీ కనకలక్ష్మి కరుణించవమ్మ జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపాలోకి జనసేన టీడీపీ నాయకులు. పల్నాడు జిల్లాలో జరుగుతున్న బస్సు యాత్రలో వైకాపాలో చేరిన నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రోటరీ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్కు గేజర్లు అందజేసిన రోటరీ క్లబ్ ప్రతినిధులు.
పేద ముస్లింలకు రంజాన్ తోఫా. గూడూరులోని మసీదు వద్ద జామియా మసీద్ యూత్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేదలకు రంజాన్ తోఫా, ఇతర వస్తువులు అందజేసిన సభ్యులు. రంజాన్ ప్రార్థన వేళల్లో మార్పు. జామియా మసీద్ కమిటీ సూచనల మేరకు రంజాన్ ప్రార్థనలు జరుపుకోవాలని ముస్లింలకు సూచించిన జామియా మసీద్ కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.